ఏ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాకీస్. టుడే మనం ఎపిసోడ్ 5 అయితే చూసేద్దాం. దానికి ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను మీ ఎవరో అహానా ఎవరో. హోరా అయితే చియోల్ని పట్టుకొని అరుస్తుంది, నా క్యూట్ చచ్చిపోయింది కదా, దానికి కారణం నువ్వేరా అని చెప్పేసి. అండ్ హోరా వాళ్ళ మామ్ వచ్చి కంట్రోల్ చేస్తుంది. తనైతే వాళ్ళ మామ్ని స్కూల్ యూనిఫామ్లో చూస్తుందా, ఏంటిది అని చెప్పేసి షాక్ అవుతుంది. అండ్ పార్క్ కూడా అడుగుతున్నాడు, హోరా నువ్వు ఓకేనేనా అని చెప్పేసి. తనకైతే గుర్తొస్తుంది, బోక్ అయితే చెప్పుంటాడు కదా, అందరినీ చంపేస్తారు నిన్ను, నీ మామ్ని, క్యూని అని చెప్పేసి. అది గుర్తొచ్చిన వెంటనే తనైతే సైలెంట్గా కూర్చునేస్తుంది. కట్ చేస్తే ఇక్కడ డాంగ్ని చూపిస్తున్నారు. అతనైతే చియోల్ దగ్గర మాట్లాడుతున్నాడు క్యూ గురించే. తనని చంపి కూడా నాకు టెన్షన్గానే ఉందిరా అని చెప్పేసి. అండ్ అతని ఫోన్కి కొన్ని వీడియోస్ అయితే వస్తుంది. అది మన క్యూ సెండ్ చేసిన వీడియోసే. దాన్ని చూసిన చియోల్ అయితే ఫోన్ కింద పడేసి కార్ దానిపైన పెట్టి ఎక్కిచ్చేస్తుంటాడు. కట్ చేస్తే కోర్టులో చూపిస్తున్నారు, మన బోక్కి శిక్ష అయితే వేశారు, 2 years జైల్లో ఉండాలని చెప్పేసి. వేసింది వేరెవరో కాదు, టీచర్ ఉన్నాడు కదా వాళ్ళ ఫాదరే. కట్ చేస్తే మన ప్రెసిడెంట్ చియోల్ని పట్టుకొని భయంకరంగా తిడుతున్నాడు, నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి చెత్త విషయాలన్నీ నా దగ్గరికి తీసుకోరాక అని చెప్పి, కానీ నువ్వు మళ్ళీ అదే చేస్తున్నావు కదా అనేసి అంటున్నాడు. చియోల్ అయితే అంటున్నాడు, మీరెందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు, భయపడకండి, నా వల్ల మీకు ఏ ప్రాబ్లం రాదు. అండ్ నాకు ఇప్పుడు హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా ఫాదర్ నా గురించి కొంచెం కేర్ తీసుకుంటున్నాడు కదా. సో ఇప్పుడే అర్థమవుతుంది మినిస్టర్ వాళ్ళ కొడుకే చియోల్ అనేసి. అండ్ నాకు చాలా ప్రౌడ్గా ఉంది డాడ్, మీరు ప్రైమ్ మినిస్టర్ అవ్వబోతున్నారు కదా, కంగ్రాట్స్ అని చెప్పేసి విష్ చేస్తున్నాడు. ఇంకా అవ్వలేదు, జస్ట్ ప్లానింగ్స్ అయితే వెళ్తుంది, సో దానికే చెప్తున్నాడు. కట్ చేస్తే హాస్పిటల్లోనే చూపిస్తున్నారు, మన హోరా అయితే బెడ్లో ఉంది. అండ్ మన హంజు, టీచర్ పార్క్ అండ్ చియోల్ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. హంజు అయితే థింక్ చేస్తుంది, ఎందుకు తిను చియోలే చంపేశాడని చెప్పి మాట్లాడుతుంది. అండ్ వాళ్ళ మామ్ కూడా ఇదే మ్యాటర్ మీద చెప్పింది. హారా లేచిన వెంటనే చియోల్ని చూస్తుంది. మన బోక్ చెప్పింది అయితే తినకి గుర్తుంది. సో మన పార్క్ని పట్టుకొని అడుగుతుంది, నువ్వే కదా నా క్యూని చంపింది అని చెప్పేసి. అండ్ బయట ఉన్న పేషెంట్స్ని కూడా పట్టుకొని అడుగుతుంది, మీరే కదా క్యూని చంపింది అనేసి. అంటే తనకి మెమరీ లాస్ అయినట్టు బయటికి చూపించుకుంటుంది. దీన్ని చూసిన చియోల్ కూడా నవ్వుతున్నాడు. డాక్టర్ వచ్చి హంజు దగ్గర అంటున్నాడు, తనకి షార్ట్ టైం మెమరీ లాస్ అయితే వచ్చింది, తనకి ఆ మెమరీస్ మళ్ళీ రావచ్చు లేదా రాకపోవచ్చు, బట్ తనని కొంచెం టేక్ కేర్ చేసుకోండి. చియోల్ అయితే అడుగుతున్నాడు, ఎక్కడ వీళ్ళ పేరెంట్స్ అనేసి. హంజు అయితే అంటుంది, వాళ్ళు అబ్రాడ్లో ఉన్నారు, వస్తారు అని చెప్పేసి. సరే దీనికి మెమరీ మళ్ళీ వచ్చిందంటే నాకు చెప్పండి అని చెప్పేసి చియోల్ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. కట్ చేస్తే ఇంట్లో ఒక పార్టీ. ఏంట్రా అని చూస్తే హంజు వాళ్ళ హస్బెండ్కి ప్రమోషన్ వచ్చిందన్నమాట. సో తనైతే చెప్తున్నాడు, యమా నా సూట్ కొంచెం డ్రై క్లీనింగ్ చేసే అని చెప్పేసి. మన హోరా కూడా అంటుంది, నాది కూడా నా యూనిఫామ్ రెడీ చేసేయండి అని చెప్పి అంటుంది. హంజు అయితే ఓకే చేసేద్దాం. వెయిట్ చేయి, నీ యూనిఫామా? లేదు, నువ్వు ఆ స్కూల్కి అయితే వెళ్ళడం లేదు, నీ టీసీ తీసుకొని వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నామని చెప్పేసి అంటుంది. హోరా అయితే లేదు నేను ఆ స్కూల్లోనే చదువుతాను అని చెప్తుంది. అండ్ వాళ్ళ డాడ్ అండ్ గ్రాండ్ మదర్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఇలా చిన్న ప్రాబ్లంకే వేరే స్కూల్కి వెళ్ళిపోతే ఎలా, తను కూడా ఫైట్ చేయడానికి నేర్చుకోవాలి అండ్ అన్నిటినీ మర్చిపోయి కొత్తగా స్టార్ట్ చేయనివ్వు అని చెప్పి అంటున్నారు. కట్ చేస్తే ఇక్కడ మన చియోల్ హోరా పిక్స్ని పెట్టుకొని చూస్తున్నాడు, అంటే ఆ రెస్యూమ్ పెట్టుకొని చూస్తున్నాడు. దీనికి నిజంగానే పాతది గుర్తులేదా లేకపోతే యాక్ట్ చేస్తుందా అని చెప్పేసి. ఇక్కడ హంజుని చూపిస్తున్నారు, నీకేంటి పిచ్చా, నీ క్లోజ్ ఫ్రెండ్ క్యూట్ చనిపోయింది అండ్ అంత ప్రాబ్లం ఉన్న ఆ స్కూల్కే మళ్ళీ వెళ్తానంటున్నావు, వద్దు టీసీ తీసుకుందాం, వేరే స్కూల్కి వెళ్దు అని చెప్పేసి హంజు అంటుంది. వెనకే మన పార్క్ వచ్చేసాడు. వీళ్ళైతే భయపడిపోతున్నారు, ఎక్కడ ఏదైనా వినేసాడా అని చెప్పేసి. అతనైతే ఏది వినలేదు, రండి రెస్టారెంట్కి వెళ్తామని చెప్పేసి కూర్చోబెట్టి టిఫిన్ పెడుతున్నాడు అండ్ నోట్స్ కూడా ఇస్తున్నాడు. హంజు అయితే నోట్స్ని తీసుకొని, అరేరే ఇక్కడ నుంచి హోరా ఇక్కడికి రావడం లేదు, తను అబ్రాడ్కి వెళ్ళిపోతుంది వాళ్ళ పేరెంట్స్తో పాటు. ఆ నోట్స్ని మన హోరా తీసుకొని, లేదు నేను మా పేరెంట్స్ని కన్విన్స్ చేసుకుంటాను, వాళ్ళు ఇక్కడే ఉంటారు అండ్ నేను ఏది చెప్పినా వాళ్ళు కాదు అని చెప్పరు. అండ్ మీకు ఒకటి తెలుసా, హంజునే వాళ్ళ పేరెంట్స్ అయితే ఫోర్స్ చేస్తున్నారు అబ్రాడ్కి రా అని చెప్పేసి. సో తనే వెళ్ళబోతుంది. హంజు అయితే హోరాని పట్టుకొని, అంత సులువుగా నేను నిన్ను వదిలి వెళ్ళిపోతానా మై డియర్ ఫ్రెండ్ హారా, ఇలా అంటూ వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ గొడవలు వేసుకుంటున్నారు. పార్క్ అయితే చూస్తున్నాడు, పర్వాలేదురా, ఎంత థిక్ ఫ్రెండ్స్గా ఉన్నారు వీళ్ళు, ఇలానే ఉండాలి అని చెప్పేసి అతను అనుకుంటున్నాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే స్కూల్లో చూపిస్తున్నారు,
హంజు అండ్ హారా వాళ్ళిద్దరూ స్కూల్లోకి వస్తున్నారు. చియోల్ అయితే ఎదురుగా ఉన్నాడు. ఏంటి హారా ఎలా ఉన్నావు, ఇప్పుడు ఓకేనా అని చెప్పేసి. నేను బాగానే ఉన్నాను సార్, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి తను క్లాస్ రూమ్లోకి వస్తుంది. వచ్చి తన క్యాబినెట్ని ఓపెన్ చేసి చూస్తే క్యూ చావుకి నువ్వే కారణం, దీనన్నింటికి కారణం నువ్వేనే అండ్ ఇంకొన్ని బ్యాడ్ వర్డ్స్ రాసి తన ఫోటోని అంతా కట్ చేసి పెట్టి ఉన్నారు. కోపం వచ్చిన హారా అయితే అరుస్తుంది, ఎవరు చేశారు ఇదనేసి. అక్కడ వచ్చిన సంగతే కూడా అంటున్నాడు, ఎవరు చేసింది ఇది అనేసి. యాక్ట్ చేయకురా, ఇది నువ్వే కదా చేసింది అని చెప్పేసి వాడిని అడుగుతుంది. పిచ్చా నీకు, నేను ఇప్పుడే వచ్చాను, నాకు తెలియదనేసి అతను అంటున్నాడు. అండ్ అదే సమయానికి హంజు అయితే లోపలికి వస్తుంది. తన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చేస్తే ఏం అర్థమవుతుంది, ఇవంతా చేసింది ఈ సంగతేనే, నువ్వు రారా, నువ్వు చచ్చవరా అయిపోద్దని చెప్పేసి వాడిని ఈడ్చుకొని వెళ్ళి టెర్రస్కి వెళ్తున్నారు. స్టూడెంట్స్ అందరూ పరిగెత్తుకొని వస్తున్నారు. రండే ఏ పొద్దు పెద్ద ఫైట్ సీన్ ఉందనేసి. పార్క్ కూడా చూస్తున్నారు. ఏంటి వీళ్ళు అడికడికి ఇలా పరిగెడుతున్నారు అని చెప్పేసి వెళ్ళి చూస్తున్నారు. ఇక్కడ వచ్చి చూస్తే మన హంజు సంగతేని ఒక స్మాక్ వేసి కింద పడేసి ఉంది. వాడైతే అయ్యో బాబోయ్ నడుము పోయిందిరా అని చెప్పేసి ఏడుస్తున్నాడు. ఇంకొక పంచ్ మూతలోనే ఇద్దామని చెప్పి వస్తూ ఉంటుంది. అంతలో ఒక పార్క్ వచ్చేసాడు. ఆపండి అని చెప్పేసి. సో హంజుని ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి మళ్ళీ క్లాస్ పీకుతున్నాడు. ఎన్నిసార్లు చెప్పాలి వైలెన్స్లోకి దిగకు అని చెప్పి, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఇలా చూడండి, ఈ చిన్నపిల్లకాయలు ఇలా చేస్తూ ఉంటే సైలెంట్గా ఉండాలా ఏంటి? హలో, నువ్వు కూడా చిన్నపిల్లవే, గుర్తుంది కదా? అండ్ నేను నీ క్లాస్ టీచర్ని, ఇంకొకసారి నువ్వు ఇలా చేసినట్టు కనిపిస్తే నువ్వు అయిపోయావు. ఇక నుంచి హంజు నీకు స్పెషల్గా కేర్ తీసుకోబడుతుంది. నువ్వు నా కంట్రోల్లోనే ఉంటావు, అర్థమైందా? కట్ చేస్తే మన బుల్లీ గర్ల్స్ హోరా దగ్గర చెప్తున్నారు, ఇక్కడ క్యూ పడి చనిపోయింది అని చెప్పేసి. తనకైతే క్యూతో ఉన్న అన్ని మెమరీస్ గుర్తొస్తూ ఉంటుంది. మన హంజు అయితే హోరాని పిలిచి మాట్లాడుతుంది. నేను ఇందుకే చెప్పాను ఈ స్కూల్కి రావద్దు అని చెప్పేసి. నువ్వు ఇలా ప్రాబ్లమ్స్లో ఉంటే నేను చూడలేకపోతున్నాను. అవును, నేను కూడా చూడలేకపోతున్నాను. మా మదర్ ఒక స్కూల్ డ్రెస్లో ఉండేది. ఏమంటున్నావే హోరా, ఈ స్కూల్ పరిస్థితి చూసావా ఎలా ఉందో, నీకు అర్థమవుతుందా? మామ్, ఇదివరకు జరిగింది అన్నిటినీ వదిలేసే, అండ్ నేను ఈ ప్రాబ్లమ్స్లో మళ్ళీ రావాలని లేదు. ఈ పాస్ట్ ఇక్కడితో మర్చిపోదాం. నువ్వు స్కూల్ డ్రాప్ అవుట్ అయిపో, అండ్ నేను జస్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేసుకొని సైలెంట్ అయిపోతాను, అర్థమవుతుందా? ఏ ప్రాబ్లం ఇక వద్దు అని చెప్పేసి హోరా అంటుంది. అండ్ అదే సమయానికి హోరా వాళ్ళ డాడీ అయితే అక్కడ వచ్చేసారు. సో హంజు అయితే వెళ్ళి దాక్కుంటుంది. అతను వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే డాడీ, నేను తర్వాతకి మాట్లాడతాను, మీరు వెళ్ళండి అని చెప్పేసి అతన్ని సైడ్ కంపించేస్తుంది. హంజు అయితే అడుగుతుంది, మీ నాన్న ఇక్కడ ఎలా ఉన్నాడే అనేసి. నీకు తెలియదా, ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ వర్క్స్కి అతనే లీడర్. ఇది మన హంజుకి తెలియదు కదా. సో తనైతే వింటూ ఉంది. డాంగ్ అయితే అడుగుతున్నారు, ఏంట్రా అమ్మాయితో మాట్లాడేసి. సార్, తను నా డాటర్, బ్రైట్ స్టూడెంట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. కట్ చేస్తే ఇక్కడ మన చియోల్ హంజు వాళ్ళ హస్బెండ్తో మాట్లాడుతున్నాడు. ఏంటి మీ కూతురు బాగుందా, తనకి మెమరీస్ అన్నీ వచ్చేసిందా అని చెప్పేసి. ఇక్కడ మన హంజు అయితే స్కూల్ని కట్ చేసి కాంపౌండ్ వాళ్ళైతే దూకుతుంది. హోరా అడుగుతుంది, యమా ఏం చేస్తున్నావు అనేసి. హోరా, నువ్వు క్లాస్కి వెళ్ళి చదువుకో, నేను స్కూల్ చదివేటప్పుడు ఎలా ఉన్నానో నీకు తెలియదు కదా, నా లైఫ్ ఇలానే, నువ్వు వెళ్ళని చెప్పేసి తను కాంపౌండ్ దూకి వెళ్తూ ఉంటుంది. పార్క్ కూడా చూస్తున్నారు. అయ్యయ్యో తనకి ఏమైంది అని చెప్పేసి. తనైతే కింద దూకి గన్లా పరిగెడుతుంది. ఎక్కడికో కాదు, మన జంగుల్ దగ్గరికే వస్తుంది అండ్ చెప్తుంది, నా హస్బెండ్ వర్క్ చేస్తున్నాడు కదా, వాడికి బాస్ ఈ డాంగ్ అంటనే. ఈ మ్యాటర్ నాకు ఇప్పుడే తెలుసు. ఏం చెప్తున్నావే? ఇన్ కేస్ వాళ్ళిద్దరూ ఒకటిగా వర్క్ చేస్తారంటే ఈ క్యూ మ్యాటర్లో వాళ్ళిద్దరు ఏదైనా ఇన్వాల్వ్ అయి ఉంటారా ఏంటి? వాళ్ళ డాడీ అయితే అలాంటి పర్సన్ కాదే అని చెప్పేసి హంజు అంటుంది. కట్ చేస్తే మన చియోల్ని చూపిస్తున్నారు. అతనైతే డ్రింక్ చేస్తూ ఇదివరకు జరిగిన అన్నిటినీ థింక్ చేస్తున్నాడు. క్యూ గురించి అండ్ వాళ్ళ డాడ్ మినిస్టర్ అతను చెప్పింది ఇవన్నిటినీ. అండ్ అదే సమయానికి అక్కడ జో వస్తుంది. సో వీళ్ళిద్దరూ కొంచెం అలా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ పార్క్ని చూపిస్తున్నారు. అతనైతే రెసిమ్లో ఉన్న అడ్రస్ని పట్టుకొని వచ్చేసాడు హంజు ఉన్న ప్లేస్కి. హంజు మాకి కాల్ చేస్తున్నాడు, ఇది మీ అడ్రస్ నేనా, కన్ఫర్మ్ చేసుకోవాలని చెప్పేసి. వాళ్ళిద్దరైతే మీరు ఇక్కడికి వచ్చారా? లేదే, మేమైతే బయట ఉన్నామని చెప్పి మాట్లాడుతుంటారు. మన పార్క్ అయితే లోపలికి వచ్చేస్తున్నాడు. అండ్ హంజు ఆమె పక్కన ఉన్నది కూడా చూసేశారు. సో ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది హంజుకి అన్ని బ్యాడ్ వర్డ్స్ ఎలా తెలిసిందనేసి. ఇలాంటి ఒక ప్లేస్లో
పెంచుతున్నారా మీ డాటర్ని? ఇలాంటి ప్లేస్లో పెంచడం తప్పు మేడం. నాకు అర్థమవుతుంది మీ సిచ్యువేషన్ అలా ఉందనేసి, బట్ ఇలాంటి ప్లేస్లకి కొంచెం దూరంగా ఉంచొచ్చు కదా అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని విన్న తర్వాతకి అయ్యో మీ టీచర్కి నీ పైన ఎంత ప్రేమ అంజు అని చెప్పేసి తనైతే ఏడుస్తూ ఉంది. ఇలా ఏడ్చే కాటికి బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే లోపలికి వచ్చేసి పార్క్ని పట్టుకుంటున్నారు. ఏంట్రా మా బాస్ని ఏడిపిస్తావా అని చెప్పి. తను కూర్చోన్న పొజిషన్ చూస్తే అయ్యో సార్ ఏదో తెలియకుండా చెప్పేశాను క్షమించండి అని ఎలా ఉంది. కట్ చేస్తే ఇద్దరు బయటకు వచ్చేసారు. సో ఒక నూడిల్ షాప్లో అయితే కూర్చొని తింటూ మాట్లాడుతున్నారు. నాకు అర్థమైంది నీ పొజిషన్ ఏంటో, బట్ అన్ని రోజులు ఒకేలా ఉండదు కదా. నువ్వేం భయపడకు అంజు, ప్రొటెక్ట్ చేయడానికి నేనున్నాను, పేరెంట్గా నేను చూసుకుంటానని చెప్పేసి టీచర్ అంటున్నాడు. అంజు అయితే అంటుంది నేను ఇలాంటి ప్లేస్లో ఉన్నాననేసి ఎవరికి చెప్పకండి అనేసి. సరే ఓకే నువ్వు తిను, నేను ఎవరికి చెప్పను. కట్ చేస్తే జోనే చూపిస్తున్నారు. తనైతే ఒక పెన్ డ్రైవ్ని ఇస్తుంది మన చియోల్కి. దీంట్లో ప్రెసిడెంట్ గురించి ఒక మ్యాటర్ ఉంది అని చెప్పేసి ఏంటి అనేసి కరెక్ట్గా చూపించడం లేదు. కట్ చేస్తే హంజు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర చూపిస్తున్నారు. వాళ్ళైతే డిన్నర్ తింటున్నారు. అండ్ వదలకుండా మన హంజు ఫోన్కి మెసేజెస్ వస్తుంది. ఏంటని చూస్తే తను స్కూల్ గ్రూప్లో ఉంటుంది కదా, సో దానివల్లనే హోరా ఫోన్ తీసుకునేసి ఆ గ్రూప్లో నుంచి లెఫ్ట్ అయిపోతుంది. అండ్ ఏం లేదు, జస్ట్ స్పామ్ కమెంట్సే, జస్ట్ వెళ్ళిపోతుందని చెప్పేసి వాళ్ళ దగ్గర కవరింగ్ ఇస్తుంది. కట్ చేస్తే స్కూల్లో బుల్లి గ్యాంగ్ దగ్గర అడుగుతుంది ఏంటి ఏదో మెసేజెస్ వచ్చింది బట్ హోరా నన్ను చూడనివ్వలేదు, ఏదో చూపియండి అని చెప్పి అడుగుతుంది. ఆ చాట్ రూమ్లో ఫుల్గాను క్యూ గురించి, హోరా గురించి అండ్ టీచర్ చియోల్ గురించే ఉంది. టీచర్ చియోలే మన క్యూని చంపేశాడంట, ఇది వెళ్తూ ఉంది. అండ్ ఇంకొందరైతే దీనికి హోరా కూడా ఒక రీజనే అని చెప్పేసి చాట్ రూమ్లో మెసేజ్ చేసుకుంటూ ఉంటున్నారు. అంజుకు కూడా గుర్తొస్తుంది ఫ్యూనరల్ రోజులో హోరా వచ్చి చియోల్ని పట్టుకొని అర్చుని ఉంటుంది. అండ్ వాళ్ళ మామ్ కూడా చియోల్ని పట్టి అర్చుంటుంది, నువ్వే నా కూతురు చావుకి కారణం అని చెప్పి. కట్ చేస్తే మన జో స్కూల్ ప్రెసిడెంట్ వాళ్ళ హోమ్లో కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీస్తూ ఉంది. వేరే ఎవరి కోసమో కాదు, మన చియోల్ కోసమే. అతనైతే అడిగి ఉంటాడు నేను ప్రెసిడెంట్తో ఫైట్ చేయాలంటే వాడికి ఆపోజిట్గా నాకు స్ట్రాంగ్గా ఒక ఆధారం కావాలని చెప్పేసి. సో తినైతే ఆ డాక్యుమెంట్స్ని తీస్తూ ఉంటుంది. వెనకాల చూస్తే డాంగ్ తనైతే భయపడిపోయి పేపర్స్ని కింద పడేస్తుంది. ఏ జో నీకు ఎన్నిసార్లు చెప్పాలి పిచ్చా నీకు, ఇది కానీ వాడికి తెలిసిందంటే నిన్ను చంపి ఇక్కడే పాతి పెట్టేస్తాడు తెలుసు కదా. అండ్ జో అయితే ఆ పేపర్స్ అన్ని ఫాస్ట్గా తీస్తూ ఉంది. అదే సమయానికి స్కూల్ ప్రెసిడెంట్ అయితే వచ్చేసాడు. అతను వచ్చేగాటికి వీళ్ళిద్దరు టిప్ టాప్గా నిల్చుకొని అతన్ని వెల్కమ్ చేస్తున్నారు. కట్ చేస్తే ఇక్కడ మన హంజుమా అయితే వాళ్ళ హస్బెండ్ దగ్గర అడుగుతుంది ఏంటి మీకు ప్రెసిడెంట్ క్లోజ్ అనుకుంటా. ఏంటి ప్రెసిడెంట్నా, వాడు ఎలా నాకు క్లోజ్గా ఉంటాడు, నేను జస్ట్ ఒక చిన్న ఎంప్లాయీనే కదా. కాకపోతే నాకు డోంగ్ అన్న బాస్ చాలా క్లోజ్. డాంగ్ నాకు తెలుసు అతను అంటుంది. వాడెలా నీకు తెలుసు? అది తెలుసులేండి. అండ్ నీకు ఒకటి తెలుసా, మన హోరా క్లాస్ టీచర్ చియోల్ అతను చాలా మంచివాడుగా ఉన్నాడు. ఎందుకంటే మన హోరా ఎలా ఉంది, తన మెమరీస్ గుర్తొచ్చిందా అని చెప్పేసి నన్ను పిలిచి మరీ అడిగాడు తెలుసా హంజు అని చెప్పేసి ఈమె దగ్గర అంటున్నాడు. నెక్స్ట్ డే స్కూల్కి వస్తే చియోల్ మాట్లాడుతున్నారు. హోరా నేను నీ దగ్గర మాట్లాడాలి. తనతో మాత్రం ఎందుకు, నేను అక్కడ నాతో కూడా మాట్లాడండి, నీతో తర్వాతకి మాట్లాడతాను, ఇప్పుడు దీంతో మాట్లాడి అని చెప్పేసి లైబ్రరీకి పిలుచుకొని వెళ్తున్నాడు. హోరా నీకు ఈ ప్లేస్ని చూస్తే ఏదైనా గుర్తొస్తుందా? నాకేది గుర్తులేదు సార్. సరే ఓకే, క్యూ ఏదైనా ఈ ప్లేస్ గురించి చెప్పిందా? క్యూ నా దగ్గర ఏది చెప్పలేదు. అండ్ నాకు ఏది గుర్తు తెచ్చుకోవాలని లేదు, నేను చదవాలి, ఇప్పుడు ఎగ్జామ్స్ వస్తుంది కదా, నాకు అదే ఇంపార్టెంట్ అని చెప్తుంది. కరెక్టే నువ్వు బాగా చదువుకో, సరే వెళ్ళు అని చెప్పేసి ఇతనైతే వచ్చేస్తున్నాడు. సో బయటికి వచ్చేలాగా వచ్చి అతనైతే ర్యాక్ వెనక దాక్కో ఉన్నాడు. తిను ఏదైనా ఎతుకుతుందా అని చెప్పేసి చూస్తున్నాడు. అండ్ తనైతే నార్మల్గానే వెళ్తూ ఉంటుంది కదా, సో ఇతనైతే ఏది పట్టించుకోదు, బయటకు వచ్చేస్తున్నాడు. అలా వస్తూ ఉండగా మన హోరాకి ఒక కీ చైన్ అయితే దొరుకుతుంది. ఆ బొమ్మ అయితే క్యూదే, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకేలా కీ చైన్ తీసుకొని నింటారు. కట్ చేస్తే హంజు అండ్ జంగుమా వాళ్ళిద్దరు అయితే మాట్లాడుతున్నారు. హంజు అయితే అంటుంది నేను జోని మీట్ చేయాలి. ఏంటి జోనా? అవును, ఎందుకంటే నాకు డాంగ్ని మీట్ అవ్వాలంటే భయంగా ఉంది. మరి ఎందుకే దాన్ని మాత్రం మీట్ చేయాలనుకుంటున్నావు? అది మాత్రం ఏంటి మంచి మనిషా? ఆ రోజు నీకు జైలు శిక్ష పడడానికి కారణమే జోదా, నీకు తెలుసు కదా అని చెప్పేసి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తున్నారు. డాంగ్ వాళ్ళ బ్రదర్ అయితే చనిపోయి ఉంటారు కదా, సో ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఈ జో ఏమని ఉంటుందంటే అవును నంషీనే వాడిని చంపేసింది అని చెప్పేసి స్టేట్మెంట్ అయితే ఇచ్చి ఉంటుంది. బట్ తను చాలా పాపం సిచ్యువేషన్ వల్ల అలా అయిపోయిందేమో, తనని వదిలేయండి అని
చెప్పేసి ఏడుస్తూనే ఉంటుంది. సో జంగ్ అయితే అంటుంది తను ఇక్కడ దొరికితే తన్ని చంపేస్తానని చెప్పేసి. ఇలా చూడు జంగు, అలా అనకు, తన సిచ్యువేషన్ అండ్ తను చూసిందే కదా చెప్పింది. ఇక్కడ ఎవరు ఏది చూస్తారో దాన్నే నమ్ముతున్నారు కదా, తన పైన తప్పు లేదులే అని చెప్పేసి అంటుంది. అండ్ ఈ సైడ్లో మన జో, తనైతే వాళ్ళ ఇంట్లో డాక్యుమెంట్స్ అయితే తీసుంటుంది కదా, చాలా కష్టపడి తీసింది. అవన్నీ తీసుకొని వచ్చి మన చియోల్ దగ్గరే ఇస్తుంది. జంగుమా అయితే అంటుంది అవును, తను అలా అబద్ధంగా సాక్ష్యం చెప్పింది కదా, దానివల్లనే ఆ డాంగ్ ఆ పిల్లని అబ్రాడ్లో చదివిపించాడు, లేకపోతేనా అది కూడా ఇక్కడే అని ఉంటుంది. మన హంజు అయితే అవన్నీ వదిలేసే, ఇప్పుడు అవన్నీ ఎందుకు, నేను హోరాని పిక్ చేయాలని చెప్పేసి తను వెళ్తూ ఉంటుంది. సో క్లాస్ దగ్గరకు కూడా వచ్చేసింది. బులి గర్ల్స్ ముగ్గురు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయితే అడుగుతుంది, ఏ హోరా ఎక్కడే మీతో ఉనిందా అని చెప్పేసి. హోరా తనైతే క్లాస్లో లేదు కదా అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కాల్ చేసి చూస్తుంది, తనైతే పిక్ చేయడం లేదు. సరే అని చెప్పి టీచర్ పార్క్కి కాల్ చేస్తుంది. నువ్వు చెడింది చాలకుండా ఇప్పుడు హోరాని కూడా చెడుపుతున్నావా, ఏమంటున్నారు, తను స్టడీ క్లాస్లో లేదు ఏంటి, స్టడీ క్లాస్లో లేదని చెప్పేసి నాకే చెప్తారా, చూడరా ఒక స్టూడెంట్ లేదంటే ఇప్పుడు తను కనిపించడం లేదని చెప్పేసి హంజు అయితే అరుస్తుంది. అలా హోరా ఎక్కడ ఉందని చెప్పి చూస్తే స్కూల్ లైబ్రరీలో ఉంది. కానీ ఇది వీళ్ళకి తెలియదు కదా. హంజు అయితే తిరుగుతుంది, హోరా నార్మల్గా ఏ ప్లేస్కి వెళ్తుందో, బట్ అక్కడ అందరూ ఒకటే చెప్తున్నారు, లేదు ఇక్కడికి రాలేదు అని చెప్పి. అండ్ అదే సమయానికి మన హంజు ఫోన్కి ఒక మెసేజ్, ఏంటంటే హోరాని నేను లాస్ట్గా స్కూల్ లైబ్రరీలో చూశాను అని చెప్పేసి. ఈ సైడ్లో మన పార్క్ కూడా ఎతుకుతూ ఉన్నాడు, హోరా ఎక్కడున్నావు మా మహారాణి అని చెప్పి. సో మన హంజు కూడా స్కూల్ లైబ్రరీ దగ్గరికే వస్తుంది. హంజు పరిగెడుతూ ఉండేది మన టీచర్ అయితే చేశారు, తిని ఇక్కడెక్కడికి వెళ్తుందని చెప్పేసి ఆమెని ఫాలో చేస్తున్నాడు. అండ్ అదే సమయానికి జో అండ్ షియోల్ వాళ్ళు కూడా ఏదైనా ఫైల్ పెట్టాలని చెప్పి వచ్చి ఉంటారు కావచ్చు. సో సీక్రెట్ డోర్ ని ఓపెన్ చేస్తున్నారు. సో ఇలా సీక్రెట్ గా ఉండే డోర్ ని ఓపెన్ చేయడం హోరా కూడా చూస్తూ ఉంది ఒక సైడ్ లో నిల్చుకొని. అలా చూస్తూ ఉండగానే బై మిస్టేక్ ఒక బుక్ అయితే కింద పడిపోతుంది. అండ్ ఈ సౌండ్ మన జోకి వినిపించేసింది. సో తనైతే వచ్చి చూస్తుంది. తను వచ్చి చూసేటప్పుడు అక్కడ మన హంజు ఉంది. హోరా అయితే ర్యాక్ కి సైడ్ లో దాక్కోనుంది. హంజు అండ్ జో వీళ్ళిద్దరూ భయంకరంగా షాక్ అయిపోతున్నారు. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అనేలా ఇద్దరు ఫేస్ మారి మారి చూసుకుంటున్నారు. సో ఇలా అయితే ఈ వీడియో ఎండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ నేను మీ ఎవరో, అహానా ఎవరో. సీ యు అట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్ ఫ్రమ్ తెలుగు టాకీస్.